కాపు సామాజిక వర్గం ఎప్పుడే డిసైడ్ అయిపోయిందండి. ఎందుకంటే చాలామంది ఒకళ్ళిద్దరిని పెయిడ్ ఆర్టిస్టులాగా జగన్మోహన్ రెడ్డి ఏదన్నా మాట్లాడిస్తున్నప్పటికీ కూడా కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు. ఇప్పుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన ఏ ఒక్క కాపు అయినా కూడా గెలుస్తాడేమో మీరు చూడండి. ఈరోజు మీ ఇంటర్వ్యూలో నేను చెప్తా ఉన్నాను, కాపులతో తిట్టించిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నట్టు. గుడివేడ అమర్ కానీ, అంబటి రాంబాబు కానీ, పేర్ని నాని కుటుంబం కానీ, ఇంకా చాలామంది కాపులు ఎక్కడన్నా గెలిస్తే నన్ను అడగడం మీరు. కాపులందరూ మాకు నాయకత్వం కావాలని కోరుకుంటున్న రోజులు ఇవి. తప్పకుండా కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆదరిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరికి చెప్తే వాళ్ళు ఓట్లు వేయటానికి కాపు జాతి సిద్ధంగా. కాపు పెద్ద ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్కి సవాలు విసురుతున్నారు, అంతు చూస్తానంటున్నారు. సాధ్యమా పిఠాపురంలో? అంటే నేను ఆయన్ని ఏమి అనను కానీ, ఎందుకంటే ఆయన కూడా ఒక కాపు నేతగా కొంతమంది కొన్ని కార్యక్రమాలు చేశాడు, ఆరోగ్యం పనంగా పెట్టి. అసలు ఆయన ఎక్కడ సక్సెస్ అయ్యాడు, జాతిని ఎక్కడ ముందుకు తీసుకెళ్ళి ఎక్కడ కంప్లీట్ చేశాడు, ఏ ఉద్యమాన్న ఒకసారి నేను మీ ద్వారా ఆయన అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు జగ్గంపేట నడిబొడ్డిన లాస్ట్ ఎలక్షన్ ప్రచారంలో కాపు రిజర్వేషన్ చంద్రబాబు ఇచ్చిన 6% నేను వచ్చిన తర్వాత అమలు చేయను అంటే ఈ 5 సంవత్సరాలు ఆ విషయం ఎక్కడన్నా ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడారా? కాపు విదేశీ విద్య, కాపు కార్పొరేషన్కి చంద్రబాబు గారు ఇచ్చిన నిధులు జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోతే 5 సంవత్సరాల నుంచి ముద్రగడ గారు కనపడలేదా? ముద్రగడ గారు కొంతమంది వ్యక్తులు ద్వేషించే ఉద్యమ నేత కానీ కాపులను వెనకేసుకొచ్చి కాపుల కోసం పోరాడిన ఉద్యమ నేతగా మిగలాలని ఆయనే అనుకోవట్లేదు. మేము అనుకున్నాం ఆయన ఉద్యమ నేతగా కాపుల్ని ప్రొటెస్ట్ చేస్తాడేమని. అసలు ఏ ఉద్యమం కంప్లీట్ చేసాడండి ఆయన? మొదలు పెట్టడం, ఏదన్నా మధ్యలో ఏదన్నా జరగటం, ఆయనకు అనుకూలంగా ఏదన్నా మాటలు జరగటం, ఆయన ఆపేయటం. విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన ఉద్యమం దగ్గర నేను చూస్తా ఉన్నా. ఇప్పుడు వరకు ఏ ఉద్యమాన్ని ఆయన ఏది సాధించి క్లోజ్ చేశాడో ఒకసారి ప్రజలకు చెప్పమనండి. పవన్ కళ్యాణ్ గారి సంగతి ఆయన తర్వాత చూస్తాడు. ముద్రగడ పద్మనాభం లాంటి నాయకులు భుజం మీద గన్ పెట్టి కాపులు కాల్పిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈయన ఉద్యమ నేత, కాపు నేత, కాపు పక్షపాతి, కాపు శ్రేయస్సు కోరుకున్నవాడైతే నేను నిజాయితీగా ఆయన ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. కాపు జాతికి నువ్వు ఏంటి చేసి, ఏది మొదలుపెట్టి, ఏది కంప్లీట్ చేసి, ఏ బెనిఫిట్ ఇచ్చావో ఒకసారి చెప్పి అప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడమని కోరుతా. ఎందుకు ముద్రగడ గారికి మెగా ఫ్యామిలీ అంటే అంత కోపం అండి? ముద్రగడ గారికి ఆయన తప్ప, ఆయన చెప్పింది తప్ప ఎదుటివాళ్ళు చెప్పే గుణం ఎప్పుడు లేదండి. ముద్రగడ గారికి ఏంటంటే ఆయన మోనార్క్, నేనే చెప్తాను, నేను చెప్పిందే వినాలనే తత్వం అయింది. ఇంటికి వస్తానన్నారు, రాలేదంటాడు, లేదా మాట్లాడుతున్నానని మాట్లాడటం లేదంటారు. ఒక సెలబ్రిటీ, ఒక పార్టీ అధ్యక్షుడు, ఈ జాతి గర్వించదగ్గ స్థాయిలో ఉన్న వ్యక్తి కాస్త ఓర్పు సహనం మీకు కూడా ఉండొద్దా? వస్తానన్న టైంకి వెళ్ళలేకపోయినా, లేకపోతే ఎందుకు ఆగారో ఏమిటో అనే ఆలోచన విధానం లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక కాపుల పార్టీ అని కాదు, కాపుల నాయకుడు కాదు, ఆయన ఒక రాజకీయ నాయకుడు, పార్టీ పెట్టాడు. నువ్వు కాపు ఉద్యమ నాయకుడిని, కాపుల కోసం నేను నడుం కట్టానన్నామేమో నువ్వు రాజకీయ పార్టీలోకి వెళ్ళిపోవచ్చు. ఆయన మాత్రం కాపులు ఇళ్ళకి వచ్చి కాపులతోనే మాట్లాడాలా, నీ నాయకత్వంలో నీకు ఏదో చేయాలనుకుంటే అది కరెక్ట్ ఎలా అవుతుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నువ్వు కాపుల కోసం మాట్లాడే వ్యక్తి, నువ్వు కాపులకు ద్రోహం చేసే పార్టీలో నువ్వు వెళ్ళిపోవచ్చు. మరి ఇవన్నీ ఆయన కూడా సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారిని, మెగా ఫ్యామిలీని అనే ముందు ఆయన కూడా కాపు జాతికి కానీ ప్రజలకు కానీ సమాధానం చెప్పాలి. ముద్రగడ గారి ఎఫెక్ట్ పిఠాపురంలో ఉంటుందా మీ అంచనా? ఒక్క పైసా, నయ పైసా నామం కూడా ఆయన ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఒక్క ఓటు కూడా ఆయన ప్రభావితం చేయలేడు. లక్షల పైన ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవబోతా ఉన్నారు. ఆయన గెలుపు ఈ పార్టీలు కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎంత పర్సనల్గా తీసుకున్నా, ముద్రగడ గారు ఎంత నోరు గొంతు చించుకున్నా కూడా దాన్ని ఆపే
శక్తి ఎవరికి లేదు. ప్రజలు ఫిక్స్ అయిపోయారు. గతంలో జరిగిన తప్పుల నుంచి ప్రజలు చాలా నేర్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన అభ్యర్థులు కానీ ఓడించడం ఎవరి తరం కాదు. వంగా గీత గారిని ఓడించడం పవన్ కళ్యాణ్ తరం కాదు, మేము గెలిపిస్తామని చెప్తున్నట్టు. వంగా గీత గారు మీతో జర్నీ చేసినప్పుడే ప్రజారాజ్యం పార్టీలోనే ఫైట్ ఉండదా? ఇండిపెండెంట్గా పోటీ చేసిన వ్యక్తి కూడా ఇంట్లో ఉన్న 10 ఓట్లు వేయించుకోలేనివాడు కూడా నేను గెలుస్తానని చెప్పి ఎలక్షన్లో ప్రచారం చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారిని తట్టుకుని నిలబడటం అనేది ఈసారి అదొక సునామీ, ఎవరి తరం కాదు. పవన్ కళ్యాణ్ గారు నేను అన్నట్టుగా 1,00,000 పైచిలకు మెజారిటీతో గెలిచి తీరుతారు. మీరు 1,00,000 మెజారిటీ అంటున్నారు, వాళ్ళు ఇంటికి 1,00,000 ఇస్తారట, నిజమా? ఇంటికి 1,00,000 ఇచ్చినా కూడా ఇంటికి 1,00,000 తీసుకుని ఓటు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి వేస్తారు. ఎందుకు ఆ రకంగా? పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రేమ. పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ మీద, చిత్తశుద్ధి మీద ఈ రాష్ట్రంలో నమ్మకం పెరిగిందండి. ఒక బంగారం లాంటి భవిష్యత్తు, ఒక చెమట పట్టని ఎవరితో ఒక మాట అనిపించుకొని భవిష్యత్తుని వదులుకొని ఆయన ఈరోజు రాజకీయ పార్టీని రోడ్డు మీదకి వచ్చారంటే ఆయన బతుకుతెరువు కోసం కాదు. ఆయన కోసం అయితే ఈ పొత్తు కూడా ఉండదు. ఒక 50 సీట్లు ఎంతో టార్గెట్ పెట్టుకుని కష్టపడి ఒక 40-50 గెలిచి ఆ ఇద్దరి మధ్యలో, 2 పార్టీల మధ్యలో ముఖ్యమంత్రి అయిపోవాలన్న స్వార్థంతో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నేతగా, ఒక స్వార్థపరుడిగా ఆలోచిస్తే ఆ విధంగా వెళ్ళేవాళ్ళు. కానీ అలా కూడా వెళ్ళకుండా ప్రభుత్వ వ్యతిరేకులు ఓటు చేయాలనేమని రాష్ట్రాన్ని కాపాడుకుంటాను అంటే ఆయన స్వార్థం లేని ఆయన మనస్తత్వం ఈ రాష్ట్ర ప్రజలకు నచ్చింది. అన్యాయంగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఫ్లైట్లో రావడానికి కూడా అవకాశం లేకపోతే బై రోడ్డు రావడానికి కూడా అవకాశం ఇవ్వకపోయినా ఉద్యమకారులాగా రోడ్డు మీద పడుకొని ఆ పోలీసుల నుంచి ఛేదించుకుని వచ్చి మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారిని కలిసి మద్దతు తెలియజేసి ప్రభుత్వం నెక్స్ట్ మేము ఇద్దరం ఏర్పాటు చేస్తాం, కలిసి వెళ్తామని చెప్పి ఆ పార్టీకి కూడా ఒక జవసత్వాలు, ఆ పార్టీలో కూడా ఒక నమ్మకాన్ని తెచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ విధానం ప్రజలకు నచ్చింది. కష్టాల్లో ఉన్న వ్యక్తుల పట్ల ఆయన చూపించే బాధ్యత, కష్టాల్లో ఉన్న ప్రజల పట్ల ఆయన చూపించే ప్రేమ, అభిమానం ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. వీళ్ళు ఎవరని చెప్పినప్పటికీ కూడా ప్రజలు, న్యాయ నిర్ణేతలు వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత ఇంకా ఈ వైసీపీ నుంచి మాట్లాడే మురిగే వాళ్ళందరికీ కూడా వాళ్ళ మురుగులతోనూ వాళ్ళ అరుపులతోనూ మాకేం అవసరం లేదు. పిఠాపురానికి రాయలసీమ రౌడీలు వచ్చారట, సుఫారీ గ్యాంగులు వచ్చారట, అక్కడ మకాం వేశారట, డాగ కన్నుకు పవన్ కళ్యాణ్ గారు పరిశీలిస్తున్నారట, ఆయన మీద ఏదన్నా జరగబోయే ఛాన్స్ కూడా ఉందట. ఇది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం మన పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, మా సెక్యూరిటీని మమ్మల్ని బ్లేడ్లు అవి తీసుకొచ్చి కోస్తుంటారు. మీరు నమ్ముతున్నారా? ప్రచారం కోసం, సింపతి కోసం పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని విధాల భయపెట్టడం కోసం కానీ, వాతావరణాన్ని భయభ్రాంతులు చేసే విధానంలో కానీ, ఆర్థికంగా ప్రజల్ని మభ్యపెట్టే విషయాల్లో కానీ అన్ని రకాల ప్రయత్నాలు 100% జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రజల నుంచి పుట్టిన నాయకుడు, ప్రజానాయకుడు. పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారి ఆ ప్రజానాయకుడిగా అసెంబ్లీలో అడుగు పెడితే ఆయన తట్టుకోవటం కష్టం అని చెప్పి, నేను ఓడిపోబోయేది పవన్ కళ్యాణ్ గారి వల్లే అని చెప్పి ఒక అక్కసుతో, పవన్ కళ్యాణ్ గారి వల్ల నా అధికారం పోతుందన్న ఒక బాధ